Yeah, welcome to current affair discussion. Today we are going to discuss December 10th to 19th part 1 current affairs. Moving to question number 1. Here, one of the Ministry of Ports, Shipping and Waterways, recently first time ever India Maritime Heritage Conclave ni organize చేసింది in New Delhi. Okay, India Maritime Heritage Conclave. The location is in New Delhi. It's the first ever such a kind of conclave in our nation. What is this conclave? ఏ థీమ్తో దీన్ని ఆర్గనైజ్ చేశారు, ఆబ్జెక్టివ్ ఏంటి, అండ్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ లెట్స్ వి డిస్కస్, రైట్? సో ఈ కాన్క్లేవ్ ఏంటంటే ఇండియన్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్. అంటే మన ఇండియాలో దిస్ మ్యారిటైమ్ ఇండస్ట్రీకి సంబంధించి హిస్టరీ చూస్తే 10,000 years బ్యాక్, 10,000 సంవత్సరాలకి ముందు నుంచే మన ఇండియాలో సముద్ర నావిగేషన్ అనేది జరుగుతుంది, ఓషన్ నావిగేషన్ అనేది జరుగుతుంది. అందుకోసము మన ఇండియన్ పర్సనాలిటీస్, మన పూర్వీకులు ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసి ఉంటారో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇనిషియల్ డేస్లో సముద్రంలో వెళ్ళడానికి యూజ్ చేసిన పడవలు కానీ, షిప్స్ కానీ, బోట్స్ కానీ, ఓకే. అండ్ వరల్డ్లోనే ఫస్ట్ టైము డాక్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా బైక్ రిపేర్ మెయింటెనెన్స్ కోసం బైక్ సర్వీస్ పాయింట్ ఎలా ఉంటుందో, కార్ సర్వీస్ పాయింట్ ఎలా ఉంటుందో, అలానే షిప్స్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, పడవలకు కానీ, బోట్స్కి కానీ, షిప్స్కి కానీ, స్టీమర్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని సర్వీస్ చేయడం కోసము ఒక లొకేషన్ ఉంటుంది, దాన్నే డాక్ అంటారు. అలా వరల్డ్లోనే ఫస్ట్ టైం డాక్ని కన్స్ట్రక్ట్ చేసింది కూడా మన కంట్రీయే. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ థింగ్, a dock is a man-made structure that is used for the loading, unloading, building, repairing and maintenance of ships and boats. Okay, so ఇది 2 days ఈవెంట్, December 11th నుంచి December 10th వరకు ఢిల్లీలో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ మినిస్టర్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ విత్ వాట్ థీమ్ అంటే దిస్ ఇస్ ద థీమ్, టువర్డ్స్ అండర్స్టాండింగ్ ఇండియాస్ పొజిషన్ ఇన్ గ్లోబల్ మ్యారిటైమ్ హిస్టరీ. ఏ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. అండ్ వాట్ ఈస్ ద కాన్క్లేవ్? ఇండియా మ్యారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్. And this event was held in New Delhi. This is the first ever such a kind of edition. ఇది 2-day event. ఈ 2 daysలో ఫస్ట్ డే మన ఇందాక చెప్పినట్టు 10,000 years బ్యాక్ నుంచి ఇప్పటి వరకు మన వాళ్ళు యూజ్ చేసినటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అబౌట్ ఓషన్ నావిగేషన్. అండ్ సెకండ్ డే ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, సస్టైనబుల్ వేలో ఓషన్ నావిగేషన్ని ఎలా కంటిన్యూ చేయాలి, దట్స్ వాట్ ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ కలగకుండా, ఓషన్కి డ్యామేజ్ కలగకుండా, అండ్ మెరైన్ ఇండస్ట్రీ యొక్క డెవలప్మెంట్ కోసము ఎలాంటి టెక్నాలజీస్కి సపోర్ట్ ఇవ్వాలి, ఈ డిస్కషన్స్ అన్నీ కూడా సెకండ్ డేన కంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ కాన్క్లేవ్కి ప్యారలల్గా ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన ఒక పర్టికులర్ మ్యూజియం, నేషనల్ Maritime Heritage Complex, NMHC. Okay, the government of India plans to invest this much amount of money in next 5 years for the development of NMHC, stands National Maritime Heritage Complex, and it's in a location called Lothal, Gujarat. ఇది వరల్డ్లోనే మ్యారిటైమ్ హిస్టరీకి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ మ్యూజియము, బిగ్గెస్ట్ కాంప్లెక్స్. నెక్స్ట్ 5 yearsలో దీన్ని కంప్లీట్ చేయబోతున్నారు. అండ్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే నోడల్ ఏజెన్సీ ఎవరంటే ఐపీఏ స్టాండ్స్ ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్, వెరాజ్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ ఏదంటే దట్ ఈస్ ఐపీఆర్సిఎల్, నథింగ్ బట్ ఇండియన్ పోర్ట్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. దిస్ వన్ ఐపీఏ లొకేషన్ న్యూ ఢిల్లీలో ఉంటుంది. వాట్ ఈస్ ఐపీఏ? ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్. వెరాజ్ ఐపీఆర్సిఎల్ స్టాండ్స్ ఇండియన్ పోర్ట్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ముంబైలో ఉంటుంది. ఓకే, ఇవి ఫస్ట్ క్వశ్చన్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ గివ్ ఏ రివిజన్ వన్ మోర్ టైమ్. ద మినిస్ట్రీ కాల్డ్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. దిస్ మినిస్ట్రీ ఆర్గనైజ్డ్ ఫస్ట్ ఎవర్ ఇండియా మ్యారిటైమ్ హెరిటేజ్ కాన్క్లేవ్, that is IMHC. It's a first ever such a kind of initiative in the location called New Delhi. In this particular conclave 2 days event lo first day మన వారసత్వ సంపద విత్ రెస్పెక్ట్ టు ఓషన్ నావిగేషన్కి సంబంధించినటువంటి థింగ్స్ అన్నిటి గురించి ఎగ్జిబిషను. అండ్ సెకండ్ డే ఫ్యూచర్ ప్లానింగ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెరైన్ ఎకానమీ, మెరైన్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ రెస్పెక్ట్ టు మెరైన్ ఇండస్ట్రీ. అండ్ దిస్ పర్టికులర్ కాన్క్లేవ్ was held with what theme ante towards understanding India's position in global maritime history.
towards understanding mana position, India's position in global maritime history. And the other thing is government of India is going to construct national maritime heritage complex in which location? Lothal, Gujarat. Okay, and this maritime heritage complex world lone biggest one. Why the location called Lothal, Gujarat ante, look at this statement. The government aims to promote the city Lothal, it's in Gujarat, home to the world's first man-made dock. అంటే వరల్డ్లోనే ఫస్ట్ మ్యాన్ మేడ్ డాక్ ఏది అంటే దిస్ వన్ ఓన్లీ లోథల్, గుజరాత్లో ఉంటుంది. అండ్ దీన్ని ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినేషన్గా డెవలప్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని నెక్స్ట్ 5 yearsలో దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ స్పెండ్ చేసి కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఓకే, రైట్. అండ్ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసము నోడల్ ఏజెన్సీ ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్, ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ ఇండియన్ పోర్ట్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. దట్స్ అ ఫస్ట్ క్వశ్చన్. Theme you should remember, towards understanding India's position in global maritime history. Now moving to second question, right. మన ఇండియాలో సౌత్ పోల్, నార్త్ పోల్ అంటే ఎర్త్, మన ఇండియాలో ఒక ఆర్గనైజేషను ఎర్త్ సౌత్ పోల్లో, నార్త్ పోల్లో అండ్ ఓషన్స్లో రీసెర్చ్ చేయడం కోసము ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది. దాని పేరే NCPOR, దట్ ఈజ్ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, ఇది గోవాలో ఉంటుంది. ద లొకేషన్ ఆఫ్ దిస్ NCPOR ఎక్కడంటే గోవాలో ఉంటుంది. నౌ రీసెంట్గా ఇండియాకి UAEకి మీటింగ్స్ జరిగాయి. దట్ ఈస్ 15th ఇండియా UAE జాయింట్ కమిషన్ మీటింగ్ జరిగింది, మన కంట్రీలోనే జరిగింది, ఢిల్లీలో. ఓకే, 15th ఇండియా UAE జాయింట్ కమిషన్ మీటింగ్. సో రెండు కంట్రీస్ మధ్య రిలేషన్షిప్స్ని స్ట్రెంగ్తన్ చేసే ఆబ్జెక్టివ్తో, బైలేటరల్ రిలేషన్షిప్ని స్ట్రెంగ్తన్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. యాన్యువల్లీ ఒక ఇయర్ మనం హోస్ట్ చేస్తే ఇంకొక ఇయర్ వాళ్ళు హోస్ట్ చేస్తారు. దిస్ ఈస్ ద 15th సచ్ కైండ్ ఆఫ్ జాయింట్ కమిషన్ మీటింగ్ ఢిల్లీలో జరిగింది. అండ్ వాళ్ళ అఫీషియల్స్ మన కంట్రీని విజిట్ చేసినప్పుడు ఎస్పెషల్లీ పోలార్స్కి సంబంధించి, ఓషన్ రీసెర్చ్కి సంబంధించి మ్యూచువల్ కోఆపరేషన్తో మ్యూచువల్ గ్రోత్ అచీవ్ చేసే ఆబ్జెక్టివ్తో మన ఇండియన్ ఆర్గనైజేషను NCPOR, దట్ ఈస్ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, UAEకి సంబంధించినటువంటి దిస్ ఆర్గనైజేషన్తో EPMSC. వాట్ ఈస్ EPMSC? సింప్లీ ఎమిరేట్స్ పోలార్ మిషన్ స్టీరింగ్ కమిటీ. ఎమిరేట్స్ పోలార్ మిషన్ స్టీరింగ్ కమిటీ వీళ్ళిద్దరూ కూడా MOU కుదుర్చుకోవడం జరిగింది. అంటే వాళ్ళ టెక్నాలజికల్ థింగ్స్ని మన టెక్నాలజికల్ థింగ్స్ని, స్కిల్స్ని వాళ్ళకి షేర్ చేసి మ్యూచువల్ గ్రోత్ ఆబ్జెక్టివ్తో దిస్ MOU చేసుకోవడం జరిగింది బిట్వీన్ NCPOR అండ్ EPMSC. డ్యూరింగ్ ద ఒకేషన్ ఆఫ్ 15th జాయింట్ కమిషన్ మీటింగ్ బిట్వీన్ ఇండియా అండ్ UAE, దట్ ఈవెంట్ వాస్ హెల్డ్ ఇన్ న్యూ ఢిల్లీ. అండ్ ద ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్ ఇయర్ to strengthen collaboration and in polar and ocean research, academic partnerships, operations and capacity development. Our Indian NCPOR, that is the National Center for Polar and Ocean Research, and Emirates Polar Mission Steering Committee. So that's the second question. The things you should remember, మన కంట్రీకి సంబంధించిన NCPOR, UAEకి సంబంధించిన దిస్ వన్ PMSCతో, EPMSCతో MOU గుర్తుకోవడం జరిగింది. ఈ పర్టికులర్ MOU ద్వారా మ్యూచువల్ బెనిఫిట్ పొంది పోలార్ లొకేషన్స్లో, ఓషన్ రీసెర్చ్లో ఇంకా బెటర్ అడ్వాన్స్మెంట్ అచీవ్ చేయడమే మేజర్ ఆబ్జెక్టివ్. దట్స్ ద సెకండ్ క్వశ్చన్, రైట్. బట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. సో NCERT. వాట్ ఈస్ NCERT? నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. లైక్ CBSE టెక్స్ట్ బుక్స్ అని, NCERT టెక్స్ట్ బుక్స్ అని మనం వినే ఉంటాం చిన్నప్పుడు. ఓకే, NCERTతో గూగుల్ కంపెనీ టైఅప్ అయింది. ఈ పార్ట్నర్షిప్ ద్వారా 29 ఇండియన్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ సైన్ లాంగ్వేజ్. సైన్ లాంగ్వేజ్ అంటే మూగ భాష, అంటే లైక్ యాక్షన్స్తో హ్యాండ్స్ని సైగల్ చేస్తూ వాట్ వి కాల్ డెఫ్ పీపుల్ కోసము దిస్ పర్టికులర్ లాంగ్వేజ్ ఉంటుంది, సైన్ లాంగ్వేజ్. అంటే ఆ లాంగ్వేజ్తో పాటు మొత్తం 29 లాంగ్వేజెస్ ఆఫ్ అవర్ నేషన్, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగు, మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ సబ్జెక్ట్స్లో
బేసిక్స్ని ఫౌండేషన్స్ని చాలా స్ట్రాంగ్గా ఫస్ట్ క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ వరకు ఉన్న స్టూడెంట్స్కి ఇంజెక్ట్ చేయాలనే ఆబ్జెక్టివ్తో డిజిటల్ కంటెంట్ని, డిజిటల్ కోర్సెస్ని, డిజిటల్ క్లాసెస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయబోతున్నారు ఈ పార్ట్నర్షిప్ ద్వారా. హౌ మెనీ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ సైన్ లాంగ్వేజ్ అంటే 29 ఇండియన్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ సైన్ లాంగ్వేజెస్. సో దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు 12th స్టాండర్డ్. అండ్ ఎన్సీఆర్టీతో ఏ టెక్నాలజీ కంపెనీ టైఅప్ అయిందంటే గూగుల్ కంపెనీ. అండ్ అనదర్ థింగ్, ఫస్ట్ ఇక్కడ కొలాబరేషన్ ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ స్టూడెంట్స్కి సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో, డిజిటల్ క్లాసెస్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ పర్టికులర్ పార్ట్నర్షిప్. అండ్ నెక్స్ట్ థింగ్, ఇదే గూగుల్ కంపెనీ ఎన్పిటిఈఎల్తో. వాట్ ఈస్ ఎన్పిటిఈఎల్? నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ 2001లో 2 decades బ్యాక్, 23 years బ్యాక్ 7 IITs అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు కలిపి సెటప్ చేసినటువంటి ఈ లెర్నింగ్ ప్లాట్ఫామే దిస్ ఎన్పిటిఈఎల్. అంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఐఐటీస్లో ఎవరికైతే అడ్మిషన్ రానటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు డిజిటల్గా కోర్సెస్ని నేర్చుకొని, అండ్ if they can attend the exams provided by the IITs through online, they will be certified by this particular NPTEL program certification provide చేస్తారు. అంటే వాళ్ళ కోర్సుకి సంబంధించి సైన్స్కి, మ్యాథమెటిక్స్కి, టెక్నాలజికల్ థింగ్స్కి, వాట్ ఎవర్ ద ఫీల్డ్ దట్ దే బిలాంగ్స్ టు, ఆ ఫీల్డ్కి సంబంధించి కంటెంట్ని డిజిటల్గా ప్రొవైడ్ చేసే, ఆన్లైన్లో ప్రొవైడ్ చేసే ప్రోగ్రామే అండ్ ఈ లెర్నింగ్ ప్రోగ్రామే, ఆన్లైన్లో నేర్చుకునేటువంటి ప్రోగ్రామే దిస్ ఎన్పిటిఈఎల్. ఎవరికి ఐఐటీస్లో అడ్మిషన్స్ దొరకని స్టూడెంట్స్ బట్ ఐఐటీ స్టాండర్డ్స్తోనే కోర్సెస్ను నేర్చుకునే విధంగా డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామే ఎన్పిటిఈఎల్. నౌ దిస్ ఎన్పిటిఈఎల్తో కూడా నేషనల్ ప్రోగ్రామ్ అండ్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్తో కూడా గూగుల్ టైఅప్ అయింది. సో వెబ్సైట్ ద్వారానే కాకుండా డిజిటల్ క్లాసెస్, డిజిటల్ కోర్స్ అంటే వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి అండ్ దట్ కోర్సెస్ని కంప్లీట్ చేసిన తర్వాత ఎన్పిటిఈఎల్ స్వయం పోర్టల్, ఈ పోర్టల్ ద్వారా ద పర్టికులర్ గ్రాడ్యుయేట్స్ కెన్ బీ ప్రొవైడెడ్ విత్ ద సర్టిఫికేషన్ ఆఫ్ NPTEL. Okay, look at here. The initiative opens up a route for individuals outside the Indian Institute of Technology system to access NPTEL courses on YouTube, complete the online certification through the NPTEL Swayam portal and receive certificates from the IITs, right? So ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో గూగుల్ కంపెనీ, ఓకే, అమెరికన్ బేస్డ్ గూగుల్ కంపెనీ ఎన్సీఈఆర్టీతో టైఅప్ అయింది, కొలాబరేట్ అయింది, ఎన్పిటిఎల్తో కూడా కొలాబరేట్ అయింది. ఎన్సీఆర్టీతో కొలాబరేషన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు, ఓకే, 29 ఇండియన్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ సైన్ లాంగ్వేజ్లో కూడా క్లాసెస్ని డిజిటల్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసి సో దట్ స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉండే ఆబ్జెక్టివ్తో ఎన్సీఆర్టీతో టైఅప్ అయిన టెక్నాలజికల్ కంపెనీ ఏది అంటే గూగుల్. వెరస్ ఎన్పిటిఎల్ కొలాబరేషన్ ఏంటంటే సేమ్ బట్ ఇక్కడ హయ్యర్ స్టాండర్డ్స్ అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ కాబట్టి దట్ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు అండ్ స్టూడెంట్స్ కెన్ యాక్సెస్ దట్ వీడియోస్ అండ్ దే కెన్ కంప్లీట్ that NPTEL course and they will be certified by the IITs. Okay, that's our third question. And for these two initiatives, which technological company news lo undi ante that is Google. That's our third question. Next, fourth question. This is simply awareness purpose provide chesanu. Where is the Buddhist pilgrimage site called Lumbini located? మనం చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్లో చదువుకుంటాం గౌతమ బుద్ధుడు గురించి. ఓకే, ఆయన రావి చెట్టు కింద జ్ఞానోదయం పొందడని చెప్పి కూడా చిన్నప్పుడు చదువుకొని వచ్చి ఉంటాం మనము. ఓకే, సో అది దట్ రావి ట్రీ, రావి చెట్టు ఎక్కడుంది? గయాలో ఉంది. గయా ఇట్స్ ఇన్ బీహార్లో ఉంది. బట్ ఈయన పుట్టిన లొకేషను, గౌతమ బుద్ధుడు పుట్టింది నేపాల్ కంట్రీలో. ఓకే, నేపాల్లో. అండ్ దిస్ ఇస్ ద లొకేషన్, లుంబిని అనే లొకేషన్లో పుట్టాడు ఆయన. అండ్ ఎవ్రీ ఇయర్, దిస్ ఇస్ ద సెకండ్ ఎడిషన్ ఇన్ ఫ్యాక్ట్, రీసెంట్గా మన ఇండియన్ ఎంబసీ అఫీషియల్స్
ఇండియా నేపాల్ కల్చరల్ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది లుంబినీలో. ఓకే రైట్. సో with what focusing on their Buddhist traditions, organized by the Indian Embassy in Nepal in partnership with the Lumbini Development Trust, LDT Trust. The festival highlighted the long-standing historical and spiritual ties between these two countries, India Nepal ki madhya unnatuvanti spiritual ga and historical ga unna cultural ties ni ee particular event inka strengthen chestundi, and that's what this particular question. Fourth question simply, గౌతమ బుద్ధుడు పుట్టినటువంటి లుంబిని లొకేషను ఏ నేషన్లో ఉంది అంటే నేపాల్లో ఉంది. ఆప్షన్ 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. వై దిస్ ఇస్ ఇన్ న్యూస్ నౌ? సింప్లీ మన ఇండియన్ ఎంబసీ, నేపాల్లో ఉన్న ఇండియన్ ఎంబసీ ఈ రెండు కంట్రీస్ మధ్య ఉన్నటువంటి హిస్టారికల్ స్పిరిచువల్ టైస్ని స్ట్రెంథన్ చేసే ఆబ్జెక్టివ్తో ఇండియా నేపాల్ కల్చరల్ ఫెస్టివల్ని సెకండ్ ఎడిషన్ రీసెంట్గా ఆర్గనైజ్ చేసింది. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఓకే రైట్. దట్స్ అ ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 5th వన్. అమెరికన్ స్టేట్స్లో ఒక స్టేట్ అయిన దిస్ వన్ నెబ్రాస్కా. నెబ్రాస్కా ఇది అమెరికాలో ఒక స్టేట్. మన ఇండియాలో ఎలాగైతే 28 స్టేట్స్ ఉన్నాయో అలా అమెరికాలో 50+ స్టేట్స్ ఉన్నాయి. 52 స్టేట్స్ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్. ఆ 52 స్టేట్స్లో ఇది ఒకటి. ఏది? నెబ్రాస్కా. ఈ నెబ్రాస్కా స్టేట్ గవర్నర్, ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్, దిస్ డే December 6ని బస్ట్ ఆఫ్ మహాత్మా గాంధీ, అంటే మహాత్మా గాంధీ స్టాచ్యూ అప్ టు చెస్ట్ వరకు was unveiled at the Nebraska state capital with Governor Jim Pillen declaring the day as a day of remembrance for Mahatma Gandhi. సింపుల్గా చెప్పాలంటే 5th క్వశ్చన్, అమెరికాలో ఉన్న వన్ ఆఫ్ ద స్టేట్ నేమ్ నెబ్రాస్కా. గాంధీ రిమెంబరెన్స్గా ఒక డేని అనౌన్స్ చేయడం జరిగింది, and they are going to celebrate that day as a Gandhi Remembrance Day, and that day is December 6th. So that's a thing, simple statement. That's a 5th question, right? ఏ అమెరికన్ స్టేట్ రీసెంట్గా రిమెంబర్ ద డే ఆల్సో, December 6ని ఏ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ మహాత్మా గాంధీగా అనౌన్స్ చేసిందంటే నెబ్రాస్కా. ఆప్షన్ 1 is the correct answer. Okay, that's a 5th question, not much to discuss, even 5th one also. Now 6th question. So Indian Grandmaster Gukesh Dommaraju, that is D. Gukesh, youngest person to become world champion at the age of 18. యాక్చువల్గా ఈయన 18th వరల్డ్ ఛాంపియన్ అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 18 years. ఆయన ఏజ్ 18 years, ఆయన వరల్డ్ ఛాంపియన్ కౌంట్ కూడా 18th పర్సనాలిటీయే. సో చైనాకి చెందినటువంటి దిస్ పర్సనాలిటీ డింగ్ లిరేన్ని డిఫీట్ చేసి, చైనాస్ డింగ్ లిరేన్ని డిఫీట్ చేసి వరల్డ్ ఛాంపియన్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. దిస్ ఈవెంట్ ఎక్కడ జరిగింది కూడా ఇంపార్టెంటే, సింగపూర్లో. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే ఎవరి రికార్డ్ని బ్రేక్ చేసి యంగెస్ట్ ఛాంపియన్గా ఎస్టాబ్లిష్ అయ్యారు అంటే 1985లో, లుక్ అట్ దిస్ స్టేట్మెంట్ హియర్, 1985లో గ్యారీ కాస్పరోవ్ ఫ్రమ్ రష్యా అట్ ద ఏజ్ ఆఫ్ 22 years, 6 months, 27 days ఉన్నప్పుడు వరల్డ్ ఛాంపియన్గా యంగెస్ట్ పర్సన్గా రికార్డు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తూ జస్ట్ 18 years ఏజ్లోనే వరల్డ్ ఛాంపియన్ అయినటువంటి పర్సనాలిటీ 18th వరల్డ్ ఛాంపియన్ గుకేష్. అండ్ మన ఇండియా నుంచి వరల్డ్ ఛాంపియన్ అయినటువంటి సెకండ్ పర్సన్, ప్రీవియస్గా మన ఇండియా నుంచి వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఉన్నారు. హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ తమిళనాడు, అండ్ దిస్ గాయ్ ఆంధ్ర ఆరిజిన్ బట్ ఫ్యామిలీ సెటిల్డ్ ఇన్ తమిళనాడు. సో వీ హ్యావ్ టు కన్సిడర్ హీ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. గుకేష్ దొమ్మరాజు ఫ్రమ్ తమిళనాడు, సెకండ్ వరల్డ్ ఛాంపియన్ ఫ్రమ్ ఇండియా, ఓవరాల్ 18th personality. And youngest person, previously the record and the name of Garry Kasparov is from Russia. Now by defeating Ding Liren from China is the youngest world champion at the age of 18, and the event was held in Singapore. And this events ni organize chesindi FIDE, Federation of International Chess Organization. దాని హెడ్ క్వార్టర్ కూడా లుజానే, స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఓకే రైట్. అండ్ దిస్ ఈస్ ద ప్రైజ్ మనీ. అండ్ ఈ ప్రైజ్ మనీకి సంబంధించి ట్యాక్స్లు ఇవన్నీ కూడా బాగా ట్రెండ్ అయింది రీసెంట్ టైమ్స్లో. వచ్చిన ప్రైజ్ మనీలో మెజారిటీ ఆఫ్ అమౌంట్ని ట్యాక్సే కట్టాల్సి వస్తుందని చెప్పి, అందుకోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ ట్యాక్స్ని ఎగ్జంప్షన్ ఇవ్వడం కూడా జరిగింది. ఓకే, సో ఎనీవే దట్స్ 6th క్వశ్చన్. వాట్ ఈస్ ద ఈవెంట్ హియర్? వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? సింగపూర్లో. అండ్ ఫైనలిస్ట్లు గుకేష్ దొమ్మరాజు, డింగ్ లిరేన్. ఫ్రమ్ చైనా డింగ్ లిరేన్ రన్నరు, అండ్ ఇండియన్ పర్సనాలిటీ గుకేష్ దొమ్మరాజు విన్నర్, 18th వరల్డ్ ఛాంపియన్ అట్ ద ఏజ్ ఆఫ్ 18.
ఈవెంట్ హెల్డ్ ఇన్ సింగపూర్. ప్రీవియస్గా మన ఇండియా నుంచి వరల్డ్ ఛాంపియన్గా విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే ఉన్నారు, ఇప్పుడు సెకండ్ పర్సన్. అండ్ ప్రీవియస్ యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్ ఎవరంటే గ్యారీ కస్పరోవ్, ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ రష్యా. ద రికార్డ్ క్రియేటెడ్ ఇన్ 1985 ఇట్ సెల్ఫ్, రైట్. దట్స్ అ సిక్స్త్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ సెవెంత్ క్వశ్చన్ ఏంటంటే దిస్ వన్, పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇది 1905లో ఎస్టాబ్లిష్ అయింది, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. దీని యొక్క పర్పస్ ఏంటంటే మన ఇండియాలో గ్రాస్ రూట్స్ లెవెల్స్లో, అంటే రూరల్ లొకేషన్స్లో కూడా ఇండస్ట్రీస్ని, స్టార్టప్స్ని, ఎంఎస్ఎంఈస్కి సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో ఒక కెటలిస్ట్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇది ఢిల్లీలో ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్స్తో, సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, డొమెస్టిక్గా, ఇంటర్నేషనల్గా కూడా. ఓకే, సో వీళ్ళు రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఏ రిపోర్ట్ అంటే స్టేట్స్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ రిపోర్ట్. ఇండియాలో ఉన్న స్టేట్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి డిఫరెంట్ కేటగిరీస్లో అని చెప్పి రిపోర్ట్ ప్రిపేర్ చేశారు. పేవింగ్ ఇండియాస్ గ్రీన్ పాత్ ఫర్ సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఈ రిపోర్ట్లో హైలైట్స్ ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్లో టాప్ 3 స్టేట్స్, మినరల్ రిసోర్సెస్లో టాప్ 3 స్టేట్స్, ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో టాప్ 3 స్టేట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ చూస్తే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆల్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మన ఇండియాలో ఫుడ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్న స్టేట్స్ అని చెప్పొచ్చు ఇండైరెక్ట్గా. సో సింప్లీ పంజాబ్ టాప్ 3 స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ యాజ్ పర్ పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్. మినరల్ రిసోర్సెస్లో టాప్ 3 స్టేట్స్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిషా. ఓకే, మినరల్ రిసోర్సెస్ టాప్ 3 స్టేట్స్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిషా. అదే ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో టాప్ 3 స్టేట్స్ మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక. ఇవి సింపుల్గా పర్టికులర్ 7th క్వశ్చన్ నుంచి పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఇండియాలో అగ్రికల్చర్ ప్రొడక్షన్లో టాప్ 3 స్టేట్స్, మినరల్ రిసోర్సెస్లో టాప్ 3 స్టేట్స్, దెన్ ద అదర్ థింగ్ ఈజ్ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో టాప్ 3 స్టేట్స్. అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని నార్త్వే, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్. వెరస్ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక. అండ్ మినరల్ రిసోర్సెస్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిషా. నౌ లెట్ మీ కమ్ అక్రాస్ ద క్వశ్చన్ నెంబర్ 7th. What is the question? Recently, National Apex Chamber, the PhD Chamber of Commerce and Industry, released a report titled States Performance Indicator Report, Paving India's Green Path for Sustainable and Inclusive Development. During the States Policy Conclave, స్టేట్స్ సంబంధించినటువంటి డిఫరెంట్ పాలసీస్, ఏ స్టేట్స్ ఏ పాలసీస్తో ఉన్నాయని చెప్పి ఒక కాంక్లేవ్ జరిగింది రీసెంట్గా ఢిల్లీలో. అండ్ ఈ రిపోర్ట్ ప్రకారం కరెక్ట్ పాయింట్స్ ఏంటి? అగ్రికల్చర్ ప్రొడక్షన్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ టాప్లో ఉన్నాయి. మినరల్ రిసోర్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిషా టాప్లో ఉన్నాయి. అండ్ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక టాప్ 3 స్టేట్స్. అండ్ ఆల్ ఆర్ ట్రూ యాజ్ పర్ దిస్ పర్టికులర్ 7th క్వశ్చన్. ఎవరు రిలీజ్ చేశారు? అది ఢిల్లీలో ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఎ కెటలిస్ట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా ఇన్ గ్రాస్ రూట్స్ లెవెల్. It will tie up with the state governments and central government to provide support and agriculture production, mineral resources, industrial and technological advancements lo top 3 states. Agriculture point of view Punjab, Haryana, Uttar Pradesh. Mineral resources point of view Chhattisgarh, Madhya Pradesh, Odisha. Industrial and technological advancement point of view Maharashtra, Gujarat, Karnataka. That's the 7th question. The next question, question number 8. 8th question is with respect to public sector banks, and this is a very good news for the public sector banks especially. The reason behind that, let's we discuss. 2018 లో అంటే 6 years back పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ 12 బ్యాంక్స్ యొక్క గ్రాస్ ఎన్పిఏ 14.58% ఉంటే, what is NPA? First of all, non-performing asset. It is a credit facility provided by the lender but seized or failed to generate any form of income, either installment of principal or interest payment within 90 days time of the within 90 days time.
అంటే ఆర్ ఎల్స్ కంటిన్యూస్లీ 90 days టైం, దెన్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఒక బ్యాంక్ దగ్గర ఒక లెండర్ దగ్గర నుంచి లోన్ తీసుకున్న బారోవర్, ఇఫ్ ద లోన్ టర్మ్ లోన్ అయితే కన్సిక్యూటివ్గా 3 months ఈఎంఐస్ పే చేయకపోతే దట్ విల్ బికమ్ ఎన్పిఏ. అదే అగ్రికల్చర్ లోన్స్ అయితే క్రాప్ సీజన్స్ లాగా మాట్లాడతాం. షార్ట్ టర్మ్ క్రాప్స్కి 2 crop seasons అంటే 12 months, లాంగ్ టర్మ్ క్రాప్స్కి 1 crop season, అది కూడా 1 month టైమే. ఫార్మర్ కన్నా రీపే చేయకపోతే దట్ విల్ బికమ్ ఎన్పిఏ. ఓకే రైట్. సో నార్మల్గా 3 months ఈఎంఐస్ ఫెయిల్ అయితే ఇట్ విల్ బికమ్ ఎన్పిఏ ఎక్సెప్ట్ అగ్రికల్చర్ లోన్స్. అగ్రికల్చర్ లోన్స్కి షార్ట్ టర్మ్ క్రాప్స్ అయితే, అంటే క్రాప్స్ 6 months లోపే అవుట్పుట్ ఇస్తాయి, అలాంటి క్రాప్స్ని షార్ట్ టర్మ్ క్రాప్స్ అంటాం. షార్ట్ టర్మ్ క్రాప్స్ కనుక 2 crop seasonsలో లెండర్కి ఎటువంటి ఇన్కమ్ జనరేట్ చేయకపోతే ఎన్పిఏ అవుతుంది. అదే లాంగ్ టర్మ్ క్రాప్స్ అంటే లైక్ షుగర్ కేన్ కానీ బనానా కానీ కమ్స్ అండర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్రాప్స్. 1 crop season టైం అయితే సేమే. 2 crop seasons అంటే 6 + 6 months, అండ్ ఇక్కడ 12 months, అంటే ఓవరాల్గా టైం అయితే 1 year రెండింటికి కూడా. బట్ ద రైమింగ్ విల్ చేంజ్ ఫర్ షార్ట్ టర్మ్ క్రాప్స్ 2 crop season, ఫర్ లాంగ్ టర్మ్ క్రాప్ 1 crop season. సో ఇది నార్మల్గా ఎన్పిఏ. నో వాట్ ఈజ్ గ్రాస్ ఎన్పిఏ? గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఒక బ్యాంక్ ఇచ్చినటువంటి మొత్తం లోన్స్లో హౌ మచ్ % ఆఫ్ లోన్స్ ఎన్పిగా ఉన్నాయని చెప్పడాన్ని సమ్ చేయడాన్ని గ్రాస్ ఎన్పిఏ అంటారు. లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ABCD ఒక 5 members లోన్స్ ఇచ్చింది అనుకుందాం. SBI, this is like a standard asset, this is also like a standard asset, this is also like a standard asset. స్టాండర్డ్ అసెట్ అంటే ఏంటి? ఎవరైతే లోన్ తీసుకున్నారో దిస్ పర్సనాలిటీస్ రెగ్యులర్గా రీపే చేయాల్సినటువంటి ఈఎంఐస్ని ఆన్ టైంలో పే చేస్తూ ఉంటారు. దట్ పర్సనాలిటీస్, దట్ బారోవర్స్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ స్టాండర్డ్ అసెట్స్ ఫర్ ఏ బ్యాంక్. విత్ రెస్పెక్ట్ టు స్టాండర్డ్ అసెట్స్ బ్యాంక్స్ హ్యావ్ నో ప్రాబ్లమ్స్. బట్ లెట్ us assume the last 2, దట్ ఈస్ డీకి ఇచ్చిన లోను, ఈకి ఇచ్చిన లోను ఎన్పి అయింది అనుకుందాం. అండ్ లోన్ అమౌంట్స్ ఇలా ఉన్నాయనుకుంటే ప్రజెంట్ అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్, ఏకి ఇచ్చినటువంటి లోన్ ఒక 50 lakhs అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ ఉంది. అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ అంటే ఇంకా తిరిగి రీపే చేయాల్సినటువంటి అమౌంట్, ఎవరు? బారోవర్. వెరాజ్ బీకి ఇచ్చినటువంటి లోను అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ 1 crore ఉందనుకుందాం. సికి ఇచ్చినటువంటి లోను అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ లైక్ 10 crores ఉందనుకుందాం. అండ్ లైక్ డి అండ్ ఈకి ఇచ్చినటువంటి లోన్ అమౌంట్ లైక్ లెట్ us assume ఇది ఒక 10 lakhs, అండ్ దిస్ అనదర్ టేక్ అన్ ఎగ్జాంపుల్ కాల్డ్ 1 crore. నో ఈ ఎగ్జాంపుల్లో ప్రజెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి బ్యాంక్ కంటే సమ్ ఆఫ్ ఆల్ దీస్ అవుట్స్టాండింగ్ బ్యాలెన్సెస్ నథింగ్ బట్ లోన్ ఇచ్చిన అమౌంటే అసెట్ అవుతుంది. 50 lakhs, 1.5 crore, 11.5 crores అండ్ 11.6 crores, 12.6 crores. టోటల్ అసెట్స్ ఎంత అంటే ఈ ఎగ్జాంపుల్లో టోటల్ అసెట్స్ దీస్ ఆర్ ద లోన్ అమౌంట్స్. ఓకే, యూ కెన్ సీ, లెట్ మీ రిప్రజెంట్ ఇన్ గ్రీన్ కలర్. ఇవి అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్లు, ప్రజెంట్ ఉన్న అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్లు. If you sum all these figures, the amount will become like 1.5 crore, 11.5 crore, 11.6 crores, 12.6 crores. ఇది టోటల్ అసెట్స్. ఇందులో ఎంత అమౌంట్ ఎన్పిఏగా ఉంది అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా ఉన్నాయంటే, నో దీస్ ఆర్ ద థింగ్స్, దిస్ స్టార్ మార్క్స్ రిప్రజెంటేషన్, దీస్ 2 are NPAs, right? That is 10 lakhs plus 1 crore, that is 1.1 crore. Total NPA, nothing but gross NPA. Now what is gross NPA percentage? Simply total NPA 1.1 crore divided by 12.6 crores వేస్తే ఎంతైతే అమౌంట్ వస్తుందో ఈ ఎగ్జాంపుల్లో అప్రాక్సిమేట్లీ, లెట్ మీ టేక్ దిస్ ఇస్ ఆల్మోస్ట్ 1.2, అప్రాక్సిమేట్లీ 10% గ్రాస్ ఎన్పిఏ ఉంది, లైక్ దట్. ఓకే, సో ఇలా ఉంటుంది క్యాల్కులేషను. వాట్ ఈజ్ ఎన్పిఏ అంటే దట్ పర్టికులర్ లోన్ అమౌంట్, అండ్ ఆల్ ఎన్పిఎస్ని సమ్ చేస్తే వచ్చేదే గ్రాస్ ఎన్పిఏ. అండ్ గ్రాస్ ఎన్పిఏ ప్రతి లోన్కి అగెనిస్ట్గా బ్యాంక్స్ ప్రొవిజన్ని మెయింటైన్ చేస్తాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో పీసీఆర్ అంటాం దీన్ని పర్సంటేజ్ ఆఫ్ అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. అండ్ ఎన్పిఏ టాపిక్లో వస్తుంది పీసీఆర్, ప్రొవిజన్ డివైడెడ్ బై, ఓకే, outstanding balance multiplied with 100, this will be simply as percentage of PCR. So already gross NPA ఉంది, PCR నెంబర్ RBI డిఫైన్ చేసి పెడుతుంది, దాని ప్రకారం బ్యాంక్స్ ప్రొవిజన్ మెయింటైన్ చేయాలి. Now from these data we can calculate net NPA, that is gross NPA minus
ప్రొవిజన్ కవరేజ్ రేషియో. ఇది నెట్ ఎన్పిఏ అంటే బ్యాంక్ దివాలా తీసే సిచ్యువేషన్లో బ్యాంకుకి యాక్చువల్ బర్డెన్ ఏది అంటే నెట్ ఎన్పిఏ. బికాస్ దిస్ ప్రొవిజన్ వల్ల అప్ టు సమ్ ఎక్స్టెంట్ బ్యాంక్స్ సర్వైవ్ అవుతాయి. అండ్ ప్రొవిజను గ్రాస్ ఎన్పిఏ సబ్ట్రాక్ట్ చేస్తే ఏదైతే అమౌంట్ వస్తుందో అదే నెట్ ఎన్పిఏ. దిస్ ఈజ్ యాక్చువల్ బర్డెన్ ఫర్ ద రెస్పెక్టివ్ లెండర్. నో కమింగ్ టు ద కరెంట్ అఫైర్ థింగ్, రీసెంట్గా ఫైనాన్స్ మినిస్ట్రీ పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఏ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క గ్రాస్ ఎన్పిఏ 2018లో 14.58% ఉంటే 2024లో వెరీ ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్, దట్ ఈస్ 3.12%. ఆ రోజు ప్రతి 100 రూపీస్ లోన్లో 14.5 రూపీస్ ఎన్పిగా ఉంటే ఈరోజు ఇదే 100లో జస్ట్ 3.12 రూపీస్ మాత్రమే ఎన్పిఏ. అంటే బ్యాంక్స్ మోర్ ప్రాఫిటబుల్గా నడుస్తాయి. వెరీ హ్యాపీ బ్యాంక్ మేనేజ్మెంట్. ప్రైవేటైజేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలాగైనా బ్యాంక్స్ ప్రాఫిటబుల్గా నడిస్తే ఎకానమీ ఫైన్గా ఉంటుంది. ఈవెన్ ఆస్పిరెంట్స్ లైక్ యూ పీపుల్ విల్ గెట్ మోర్ వేకెన్సీస్. ఓకే రైట్. దీనికి రీజన్ ఏంటి అని చెప్పి గవర్నమెంట్ చెప్పిన థింగ్స్ ఏంటంటే 2015 నుంచి, అంటే మోడీ గవర్నమెంట్ వాళ్ళు ఇండైరెక్ట్గా మోడీ గవర్నమెంట్ గురించి ప్రమోట్ చేస్తూ 2015 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ లైక్ 4 Rs అని చెప్పి, 4 Rsలో అబ్రివేషన్ ఆల్సో ఇంపార్టెంట్: రికగ్నిషన్, రీక్యాపిటలైజేషన్, రెజల్యూషన్ అండ్ రీఫార్మ్స్. అంటే ఏ బ్యాంక్స్ అయితే బ్యాడ్గా పర్ఫామ్ చేస్తున్నాయో ఆ బ్యాంక్స్ రికగ్నైజ్ చేసి వాటికి ఎక్స్ట్రా క్యాపిటల్ని ప్రొవైడ్ చేసి, రీక్యాపిటలైజేషన్ ప్రొవైడ్ చేసి, అండ్ ఒక సొల్యూషన్ రిజల్యూషన్తో అండ్ బ్యాంక్స్ని రీఫార్మ్ చేసే ఆబ్జెక్టివ్తో గవర్నమెంట్ లాంచ్ చేసిన ఇనిషియేటివే 4 Rs: రికగ్నిషన్, రీక్యాపిటలైజేషన్, రెజల్యూషన్, రీఫార్మ్స్. బికాస్ ఆఫ్ దిస్ ఆల్ ఇనిషియేటివ్స్ and even capital adequacy ratio, that is capital to risk weighted asset ratio, 2015లో 11.45 ఉంటే ఇప్పుడు అది 15.43 అయింది. వాట్ ఈస్ దిస్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఆర్ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో? అంటే వరస్ట్ క్రైసిస్ వచ్చినా కూడా బ్యాంకింగ్ సిస్టమ్ విత్ స్టాండింగ్ కెపాసిటీని ఈ సిఆర్ డిసైడ్ చేస్తుంది. బెటర్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఉంటే బెటర్ విత్ స్టాండింగ్ కెపాసిటీ ఉన్నట్టు లెక్క. ఆ రోజు 11.45 ఉంటే ఈరోజు 15.43 అంటే మోర్ స్టెబిలిటీ యాడ్ అయింది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి మన కంట్రీలో. ఓకే రైట్. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్, బ్యాంక్స్ ఎన్పిఎస్ తగ్గుతున్నాయంటే, అన్ని స్టాండర్డైజ్డ్గా ఉన్నాయంటే బ్యాంక్స్కి ప్రాఫిట్స్ వస్తాయి కదా. దట్స్ వాట్ దే ఆర్ సెయింగ్. మనం ఇప్పుడు FY25లో ఉన్నాం, FY25 ఫైనాన్షియల్ ఇయర్. FY23లో ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కలిపి 12 బ్యాంక్స్ కలిపి ఫస్ట్ టైం ఎవర్ 1,00,000 కోట్లకు పైగా ప్రాఫిట్ని రికార్డ్ చేశాయి, అది కూడా ట్యాక్స్ పే చేసిన తర్వాత. అండ్ FY24లో దీంట్లో ఇంకొక 40% వరకు గ్రోత్ వచ్చి 1.41 lakh రికార్డ్ చేసాయి. అంటే ఇలా బ్యాంక్స్ అన్ని ప్రాఫిటబుల్గా ఉండడం ఇట్స్ గుడ్ థింగ్ ఫర్ ఈవెన్ అవర్ నేషన్ ఎకానమీ ఆల్సో. దీస్ నెంబర్స్ ఆర్ ఫర్ రిప్రజెంటేషన్ పర్పస్ ఓన్లీ. బట్ ద అదర్ నెంబర్స్ యూ షుడ్ ఫోకస్ ఇన్ దిస్ డిస్కషన్ ఈజ్, లుక్ అట్ హియర్. సెప్టెంబర్ 2024, మనం ఇప్పుడు న్యూ ఇయర్ స్టార్ట్ అయింది, సెకండ్ డేన ఉన్నాం. సెప్టెంబర్ మంత్ వరకు ఉన్న డేటా ప్రకారం ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా యూ షుడ్ రిమెంబర్. మన ఇండియాలో ఉన్న మొత్తం నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, నెంబర్ ఆఫ్ బ్యాంక్ బ్రాంచెస్ ఇన్ ఇండియా హ్యావ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్, ఆ రోజు దిస్ మెనీ బ్రాంచెస్ ఉంటే టుడే 1,60,501 బ్రాంచెస్. ఇవి ఓన్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క బ్రాంచెసే కాదు, ఆల్ బ్యాంక్స్ కలిపి, పబ్లిక్, ప్రైవేటు, ఆర్ఆర్బీస్, కోఆపరేటివ్స్, ఓకే, ఇలా ఆల్ బ్యాంక్ బ్రాంచెస్ కలిపి టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాంక్ బ్రాంచెస్ ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 1,60,501, 160,501. ఇందులో 1,06,86 బ్రాంచెస్ రూరల్ అండ్ సెమీ అర్బన్ లొకేషన్స్లోనే ఉన్నాయి. దట్స్ ఆల్సో యూ షుడ్ రిమెంబర్. ఓకే, దట్స్ ఆ 8th క్వశ్చన్. ఏ పాయింట్స్కి మనం అటెన్షన్ ఇవ్వాలి అంటే, 8th క్వశ్చన్లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కు గ్రాస్ ఎన్పిఏ ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి రెడ్యూస్ అయింది 2018 to 2024కి, 6 years స్పాన్లో. 6 years బ్యాక్ 14.58% ఉంటే టుడే దట్ నెంబర్ రెడ్యూస్డ్ టు 3.12%. అండ్ దిస్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్ 4 Rs అని చెప్పి గవర్నమెంట్ మాట్లాడుతుంది. దట్ ఈస్ రికగ్నిషన్, రీక్యాపిటలైజేషన్, రెజల్యూషన్, రీఫార్మ్స్. అండ్ ఈవెన్ CR పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో దర్ ఇస్ అ బెటర్ ఇంప్రూవ్మెంట్. బ్యాంక్ ప్రాఫిట్స్ ఆల్సో ఇంప్రూవ్డ్ అలాట్. దెన్ దిస్ వన్, టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాంక్ బ్రాంచెస్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ సెప్టెంబర్, ఇది 2014 డేటా 1,17,990 ఉంటే, అండ్ 2024 సెప్టెంబర్ డేటా 160,501 అయ్యాయి. ఇందులో 1,66 బ్రాంచెస్ ఇన్ సెమీ అర్బన్ లొకేషన్స్లోనే అండ్ రూరల్ ఏరియాస్లోనే ఉన్నాయి. దట్స్ అ క్వశ్చన్ నెంబర్ 8th one. నౌ మూవింగ్ టు 9th క్వశ్చన్. WHO ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ రిపోర్ట్ టైటిలే గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ 2024. గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ డ్రౌనింగ్ అంటే నీటిలో మునిగిపోయి చనిపోతూ ఉంటారు కదా, అలాంటి పర్సనాలిటీస్ అలాంటి ఇన్సిడెంట్స్ని ప్రివెంట్ చేయాలనే ఆబ్జెక్టివ్తో రిలీజ్ చేసిన రిపోర్ట్ ఇది. సి 2000 ఇయర్తో కంపేర్ చేస్తే 2 decades బ్యాక్ ఆల్మోస్ట్ 24 years ముందు కంపేర్ చేసి ఇప్పుడు కంపేర్ చేసి మాట్లాడితే 38% డ్రౌనింగ్ డెత్స్ రెడ్యూస్ చేయగలిగారంట. దట్స్ సమ్ వాట్ వెల్కమ్ థింగ్. యునో వాట్, వరల్డ్ మొత్తంలో ప్రతి గంటకి ఎవ్రీ అవర్ 30 people అంటే ప్రతి 2 minutesకి ఒక పర్సన్ వరల్డ్ వైడ్ ఎక్కడో ఒక చోట వరల్డ్లో నీటిలో మునిగి చనిపోతున్నారు. ఓకే, మేబీ స్విమ్మింగ్ రాకపోవడం వల్ల కావచ్చు, సో మెనీ రీజన్స్. సో ఎవ్రీ సింగిల్ అవర్ వరల్డ్ మొత్తంలో 30 people చనిపోతున్నారు, అంటే 2 minutesకి ఒకరు చనిపోతున్నారు. అండ్ 2021 itself 3 lakh people చనిపోయారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ దిస్ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్లోనే ఉన్నారు. మన ఇండియా కూడా ఆ రీజన్లోకి వస్తుంది. అవుట్ ఆఫ్ 3 lakhsలో 3 lakh people చనిపోతే 2021లో 83,000 people హియర్ ఫ్రమ్ పర్టికులర్ రీజన్ కాల్డ్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్ ఓన్లీ. అండ్ ఈ ట్రెండ్ ఇలానే కన్నా కంటిన్యూ అయితే 2050 కల్లా అంటే నెక్స్ట్ 25 yearsలో ఇది 3 lakhs కాస్త 7.2 million people చనిపోవచ్చు అంట. ఇది 1 yearలో 3 lakhs అయితే, అండ్ దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే లైక్ 25 yearsకి 25 into 3 ఆల్మోస్ట్ 75 lakhs అవుతుంది. దట్స్ వాట్ దే ఆర్ సెయింగ్. 72 లక్షల మంది చనిపోవచ్చు 2050కి. ట్రెండ్ కానీ ఇలానే కంటిన్యూ అయితే దాంట్లో మేజర్గా చిల్డ్రన్స్ ఎక్కువ ఉండే పాసిబిలిటీ ఉంది. బికాజ్ చిల్డ్రన్స్కి మేబీ స్విమ్మింగ్ రాకపోవడం వల్ల నీటిలో మునిగి చనిపోతూ ఉంటారు. అండ్ కేసెస్లో 92% ఆఫ్ డెత్ కేసెస్ బికాస్ ఆఫ్ డ్రౌనింగ్ వల్ల లోయర్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోనే ఉంటున్నాయి. ఓకే, ఇది WHO రిలీజ్ చేసిన రిపోర్టు. ఈ రిపోర్ట్ ప్రకారం 2000 ఇయర్తో కంపేర్ చేస్తే ప్రజెంట్ డ్రౌనింగ్ డెత్స్ 38% తగ్గినా కూడా ఇంకా చనిపోతున్న వాళ్ళ యొక్క కౌంట్ అలార్మింగ్గానే ఉంది. దట్స్ ఆ 9th క్వశ్చన్. సో పర్సంటేజ్ ఈజ్ ఇంపార్టెంట్. WHO రిలీజ్ చేసినటువంటి దిస్ రిపోర్ట్ ప్రకారం 2000 ఇయర్తో కంపేర్ చేస్తే నా డ్రౌనింగ్ డెత్స్ ఎంత పర్సెంట్ రెడ్యూస్ అయ్యాయంటే 38%. బట్ స్టిల్ దర్ ఇస్ అ లాట్ టు థింక్, లాట్ టు చేంజ్, లాట్ టు ఇంప్రూవ్. అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్ మెజారిటీ పీపుల్ చనిపోతున్నారు. 92% ఆఫ్ పీపుల్ డెత్స్ ఇన్ లోయర్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోని. అండ్ ఎవ్రీ అవర్కి 30 people, ఇట్ మీన్స్ ఎవ్రీ 2 minutes ఒక పర్సన్. అండ్ బై 2050 దిస్ డెత్స్ మేబీ ఇఫ్ ట్రెండ్ కంటిన్యూస్ సేమ్ మేనర్ the number may reach to 7.2 million, nothing but 72 lakhs. That's our 9th question. WHO headquarters Geneva, Switzerland. Move to next question, question number 10th question. Okay, so COP meetings, COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇవి 3 ఉన్నాయి. ఒకటి కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, ఇంకోటి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇంకోటి దిస్ వన్ UNCCD, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్. ఇది 1994లో ఎస్టాబ్లిష్ చేశారు UNCCDని. రిమైనింగ్ 2 దట్ ఈస్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఈ రెండు కూడా 1992 రెస్పెక్టివ్ ఇయర్స్ యూ షుడ్ రిమెంబర్. దిస్ కన్వెన్షన్ బయోడైవర్సిటీ బైఎన్నియల్ ఇన్ నేచర్. బైఎన్నియల్ అంటే 2 yearsకి ఒకసారి జరుగుతుంది. దిస్ ఇయర్ కన్వెన్షన్ బయోడైవర్సిటీ ఆల్రెడీ నేను మీతో మాట్లాడా, కొలంబియాలో జరిగింది. కొలంబియా. వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ దిస్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ? బయోడైవర్సిటీని కన్జర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ ఈవెంట్ 16th ఈవెంట్ రీసెంట్గా జరిగిందని చెప్పి మనం ప్రీవియస్గా మాట్లాడాం. అండ్ ఇప్పుడు 29th COP29 క్లైమేట్ చేంజ్ సంబంధించి అజర్బైజాన్ బాకులో జరిగింది. ఇదే హ్యాండ్అవుట్లో లాస్ట్ పార్ట్లో అది కూడా మాట్లాడదాం. అండ్ ఎస్ దీస్ 2 ఏ ఇయర్స్లో అంటే మొత్తం 3 ఉన్నాయి. కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ UNFCCC, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్ 1992. ఈ రెండు 1992 అయితే, వరస్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న 10th క్వశ్చన్లో ఉన్నటువంటి UNCCD, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ 1994లో ఫామ్ అయింది. నో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే, లుక్ అట్ ద నేమ్ ఇట్ సెల్ఫ్. కంబాటింగ్ వాట్? ఇట్స్ ఎ కన్వెన్షన్ టు కంబాట్ వాట్? డెజర్టిఫికేషన్. అంటే డెజర్టిఫికేషన్ అంటే సాయిల్ ఎరోజను, మృతిక క్రమక్షయము. ఓకే, ఎడారిమయం అయిపోకుండా, ల్యాండ్ డిగ్రేడ్ అవ్వకుండా
ల్యాండ్ యొక్క హెల్త్ని కాపాడే ఆబ్జెక్టివ్తో, కన్జర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో COP16 మీటింగ్ రీసెంట్గా రియాద్ సౌదీ అరేబియాలో జరిగింది. ఏ లొకేషను? రియాద్ సౌదీ అరేబియా. లొకేషన్ ఆల్సో ఇంపార్టెంట్. ఈవెంట్ ఎడిషన్ నెంబర్ COP16. ఇది యాన్యువల్ ఈవెంటే. ఓకే రైట్. COP16 UNCCD, COP29 క్లైమేట్ చేంజ్ వేరు, COP16 కన్వెన్షన్ అండ్ బయోడైవర్సిటీ వేరు. నౌ హియర్ ఇట్ ఈస్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ వేరు. లొకేషన్స్ మాట్లాడితే COP29 UNFCCC అజర్బైజాన్ బాకు. ఓకే. వెరాస్ COP16 కన్వెన్షన్ అండ్ బయోడైవర్సిటీ కాలీ కొలంబియా. ఆల్రెడీ దీని గురించి నేను మాట్లాడాము మీతో కరెంట్ అఫైర్స్తో. అండ్ ప్రజెంట్ న్యూస్లో ప్రజెంట్ 10th క్వశ్చన్ COP16 బట్ దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్. ద లొకేషన్ ఈజ్ రియాద్ సౌదీ అరేబియా. రియాద్ సౌదీ అరేబియా. ఇన్ ఫ్యాక్ట్ దీస్ టూ 1992లో ఎస్టాబ్లిష్ అయ్యాయి, వెరస్ దిస్ వన్ 1994లో. ఓకే. నౌ లెట్ మీ కమ్ అక్రాస్ దిస్ థింగ్. ఈ ఈవెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ ఏ థీమ్తో జరిగిందంటే, వాట్స్ ద ఈవెంట్? 16th సెషన్ ఆఫ్ UNCCD రియాద్ సౌదీ అరేబియా హోస్ట్ చేసింది. దిస్ ద థీమ్, అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్. ఓకే, అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్, దిస్ ద థీమ్. అండ్ దిస్ మెనీ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి, లైక్ 196 కంట్రీస్ అండ్ ఒక యూనియన్. అండ్ ఇందాక చెప్పాను 1994లో ఎస్టాబ్లిష్ అయిందని చెప్పి. నో 2024లో ఇది ఈవెంట్ జరిగింది. మనం 25లో సెకండ్ డేన ఉన్నాం. సో ఆల్మోస్ట్ 30th యానివర్సరీ, దట్స్ వాట్ చేస్తాయి UNCCD యొక్క 30th యానివర్సరీ. అండ్ ఈ మీటింగ్లో తీసుకున్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, డిసిషన్ ఏంటంటే, ల్యాండ్ డిగ్రేడేషన్ని 1 బిలియన్ హెక్టార్స్లో ల్యాండ్ డిగ్రేడేషన్ అవ్వకుండా కాపాడాలి 2030 కల్లా. అంటే కావాల్సినటువంటి ఫండింగ్ దిస్ మచ్, $2.6 ట్రిలియన్. అండ్ మన ఇండియా కూడా ఒక ప్రామిస్ చేసింది ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్లో. ఏంటంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. 2027 కల్లా, బై 2027, నౌ 2025 స్టార్ట్ అయింది. ఇంకా 3 ఇయర్స్లో, ఇంక్లూడింగ్ 25 అండ్ 2027, ఈ 3 ఇయర్స్లో 4 ఇండియన్ స్టేట్స్. వాట్ ఆర్ దట్ స్టేట్స్? హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ. హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, ఈ 4 ఇండియన్ స్టేట్స్లో 1.1 మిలియన్ హెక్టార్స్ ల్యాండ్ రీవైవ్ చేయడం. అంటే ల్యాండ్ డిగ్రేడేషన్ అవ్వకుండా హిల్ లొకేషన్స్లో వాట్ వి కాల్ ప్లాంటేషన్ చేసి, సో దట్ ల్యాండ్ డిగ్రేడ్ అవ్వకుండా, డెజర్టిఫికేషన్ అవ్వకుండా ప్రివెంట్ చేయడం. దీనికోసం మన ఇండియన్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అంటే AGWP, సింప్లీ నథింగ్ బట్ ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. ఓకే రైట్. అండ్ ఆల్రెడీ దిస్ లాస్ట్ ఇయర్ ఎన్విరాన్మెంటల్ డే రోజునే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏక్ పేడ్ మాకే నామ్ అని చెప్పి, ప్లాంట్ ఫర్ మదర్ అని చెప్పి లాంచ్ చేసిన ఇనిషియేటివ్ ద్వారా ఆల్రెడీ 1 బిలియన్ సాప్లింగ్స్ని ప్లాంటేషన్ చేసాం. అండ్ G20 కంట్రీస్ అన్ని కలిపి 1 ట్రిలియన్, 1 బిలియన్ అంటే 100 కోట్లు, 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్ల ట్రీస్ని ప్లాంటేషన్ చేయడమే టార్గెట్. దీన్ని కూడా మన ఇండియా సపోర్ట్ ఇస్తుంది. ఓకే రైట్. సో ఓవరాల్గా ఈ 10th క్వశ్చన్ మేజర్ ఆబ్జెక్టివ్ డిజర్టిఫికేషన్ని కంబాట్ చేయడం. 16th ఎడిషన్ రియాద్ సౌదీ అరేబియా హోస్ట్ చేసింది. ఇది ఎస్టాబ్లిష్ అయింది 1994. ఇట్స్ 30th యానివర్సరీ. ఏ థీమ్తో జరిగిందంటే అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచరు. అండ్ నెక్స్ట్ థింగ్, మన ఇండియా ఈ కాన్ఫరెన్స్లో ఒక ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేసింది, ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టు. 4 ఇండియన్ స్టేట్స్లో హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీలో. నెక్స్ట్ 3 ఇయర్స్లో 2027 కల్లా 1.1 మిలియన్ అంటే 10 లక్షలు, దట్స్ వాట్ ఆల్మోస్ట్ 11 lakhs ట్రీస్ని హిల్ ఏరియాస్లో ప్లాంటేషన్ చేసి ల్యాండ్ డిగ్రేడ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడమే ఆ ప్రాజెక్ట్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఏ స్టేట్స్ ఇంక్లూడ్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్. హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ. ఓకే రైట్. అండ్ ఫండింగ్ రిక్వైర్మెంట్, ఆల్ దోస్ థింగ్స్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. రైట్. థీము. అండ్ ఇక్కడ మీరు క్వశ్చన్ చూస్తే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 10th వన్ కరెక్ట్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఆరావళి గ్రీన్ ప్రాజెక్టు, గ్రీన్ వాల్ ప్రాజెక్టు ఏ స్టేట్స్? హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ. బై 2027, ఇక్కడ 2030 అని ఉంది, ఇట్స్ 2027. అంటే ఏ ఆప్షన్ రాంగ్, కరెక్ట్ చేసి గుర్తుపెట్టుకుంటే 2027.
And remaining option B and option C, if you look at here, India plant for mother, ek ped maa ke naam, maa ke name campaign has planted this many saplings, that's true, and this much amount of money ఈ పర్టికులర్ కన్వెన్షన్లో డిఫరెంట్ కంట్రీస్ ప్లెడ్ చేయడం జరిగింది ఫర్ ద combating of desertification. That's our 10th question. And the next question, question number 11th one. Yeah, this 11th question, UNESCO, Paris, France headquarter, Asia and Pacific, Asian countries, Pacific Ocean boundary తో ఉన్న కంట్రీస్లో ఉన్నటువంటి కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డ్స్, ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డ్స్ ఎక్కడ జరిగాయి? బ్యాంకాక్, థాయిలాండ్లో జరిగాయి. బ్యాంకాక్, దిస్ అవార్డ్ జరిగినటువంటి లొకేషన్ కూడా ఇంపార్టెంట్, బ్యాంకాక్, థాయిలాండ్. ఈ అవార్డు సెరమనీలో మొత్తం వరల్డ్ వైడ్ 8 ప్రాజెక్ట్స్కి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మన ఇండియాకి 2 ప్రాజెక్ట్స్కి, లుక్ అట్ హియర్, దిస్ ఇయర్ అవార్డ్స్లో 8 ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇండియాకి 2 అవార్డ్స్ వచ్చాయి. హైయెస్ట్ అవార్డ్స్ చైనాకి వెళ్ళాయి, 3 ఉన్నాయి. న్యూజిలాండ్, జపాన్, థాయిలాండ్ ఈచ్ 1. చైనా 3, ఇండియా 2, న్యూజిలాండ్, జపాన్, థాయిలాండ్ 1. రైట్. సో వాట్ ఆర్ దిస్ అవార్డ్స్? ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్. ఆ రెస్పెక్టివ్ కంట్రీస్లో, దిస్ ఏషియా పసిఫిక్ కంట్రీస్లో వారసత్వ సంపద ఏదైతే ఉందో, యాన్సెస్టర్స్ నుంచి మనకు వచ్చిన సంపద ఏదైతే ఉందో దాన్ని కన్జర్వేషన్ చేయడంలో ఏ కంట్రీ గవర్నమెంట్స్ బెటర్ ఎఫర్ట్స్ పెడుతున్నాయి అని ప్రజెంట్ చేసే అవార్డ్సే ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్. దిస్ ఈవెంట్ వాస్ హెల్డ్ ఇన్ బ్యాంకాక్, థాయిలాండ్. అండ్ నౌ మన ఇండియాకి సంబంధించినటువంటి 2 అవార్డ్స్ ఏంటంటే, ఒకటి దిస్ వన్, లుక్ అట్ హియర్, అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్. ఒక టెంపుల్ ఉంది తమిళనాడులో ఉండే ఒక టెంపుల్, తంజావూర్ తమిళనాడులో ఉండే ఒక టెంపుల్, లార్డ్ శివ టెంపుల్. టెంపుల్ నేమ్ దిస్ వన్, అబ్బత్ సహయేశ్వరర్ టెంపుల్. ఓకే, అబ్బత్ సహయేశ్వరర్ టెంపుల్. ఇది తమిళనాడు తంజావూరు డిస్టిక్లో ఉంది. దిస్ ఈస్ ద టెంపుల్ నేమ్, యూ కెన్ సీ హియర్, అబ్బత్ సహయేశ్వరర్ టెంపుల్. 1300 years బ్యాక్ చోళా కింగ్డమ్, కింగ్ విక్రమ్ దీన్ని కన్స్ట్రక్ట్ చేయించారని చెప్పి రికార్డ్స్లో ఉంది. అండ్ దీనికి ఇచ్చిన అవార్డు అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్. అవార్డ్ ఆఫ్, మన ఇండియాకి 2 వచ్చాయి కదా, ఒకటి అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్, ఇంకోటి అవార్డ్ ఆఫ్ మెరిట్. అవార్డ్ ఆఫ్ మెరిట్ అదేంటంటే దిస్ వన్, సర్ బైరామ్జీ జీజీ బాయ్ పార్సీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సర్ బైరామ్జీ జీజీ బాయ్ పార్సీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్. ఇది ఒక స్కూలు, ఇది 100 years బ్యాక్ స్కూలు. దాన్ని రీస్టోర్ చేయడం, దాన్ని కన్జర్వేషన్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేసినటువంటి పర్సనాలిటీ దిస్ గై. యూ కెన్ సీ దట్ పర్సనాలిటీ నేమ్ ఆల్సో. The restoration of over century old BJPCI, that is Bairamji, you can see GG by Parsi Charitable Institution restore cheyadamlo this personality, because Dilwari, Mumbai based conservation architect who has been associated with this project since 1989. Okay, right. And that's all 11th question. Simply UNESCO publish చేసినటువంటి ప్రజెంట్ చేసినటువంటి ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ ఈవెంట్ థాయిలాండ్ బ్యాంకాక్లో జరిగింది. మొత్తం 8 ప్రాజెక్ట్స్ నుంచి 2 ప్రాజెక్ట్స్ ఇండియా నుంచి ఉన్నాయి. ఒక టెంపుల్ ఉంది తమిళనాడు తంజావూరులో, లార్డ్ శివ టెంపుల్. చోళా కింగ్డమ్ దాన్ని కన్స్ట్రక్ట్ చేయించారు, కింగ్ విక్రమ్. అండ్ ద అదర్ ఈజ్ ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్, బైరామ్జీ జీజీబాయ్ పార్సీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ఇన్ ముంబై. ఒకటేమో అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్, ఇంకోటేమో అవార్డ్ ఆఫ్ మెరిట్. అవార్డ్ ఆఫ్ మెరిట్ వచ్చి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్, అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ వచ్చి టెంపుల్ తంజావూరులో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇది జపనీస్ రిస్టోరేషన్ ప్రాజెక్టు, దాని నేము ఇనారియు బాత్ హౌస్. ఓకే, ఇనారియు బాత్ హౌస్ ఏ కంట్రీకి సంబంధించిందంటే జపాన్ది. ఏ అవార్డు ఇచ్చారంటే అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్. మొత్తం 3 ఉన్నాయి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్: అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్, అవార్డ్ ఆఫ్ మెరిట్, అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్. అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ ఫర్ తమిళనాడు తంజావూరులో ఉన్నటువంటి అబ్బత్ సహయేశ్వరర్ లార్డ్ శివ టెంపుల్, చోళా కింగ్డమ్, కింగ్ విక్రమ్ దాన్ని కన్స్ట్రక్ట్ చేయించారు. నెక్స్ట్ బైరామ్జీ జీజీబాయ్ పార్సీ చారిటబుల్ ట్రస్ట్, ముంబైలో ఉంటుంది స్కూల్ అది.
నెక్స్ట్ దట్ ఈస్ అవార్డ్ ఆఫ్ మెరిట్ అండ్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ జపాన్ సంబంధించినటువంటి ఇనారియు బాత్ హౌస్. దట్స్ అ 11th క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 12th వన్. సో 12th క్వశ్చన్ సింప్లీ, నార్మల్గా మనం ఏదైనా పేమెంట్ చేయాలంటే ప్రజెంట్ నవేడేస్ క్యూఆర్ కోడ్స్ని స్కాన్ చేసి పే చేస్తున్నాం. గూగుల్ పే అని, ఫోన్పే అని, క్రెడిట్ పే అని, పేటిఎం అని, ఓకే, లైక్ దట్. సో రీటైలర్స్ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి, రీటైలర్స్ పే చేయడానికైనా, రీటైలర్స్ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయడానికైనా ఫోన్పే ఉంది. బట్ అదే మర్చెంట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, ఒక మర్చెంట్ ఇంకో మర్చెంట్కో, లేకపోతే మర్చెంట్ దగ్గర ఉన్నటువంటి ఆ క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేసే కంపెనీ నార్మల్గా మర్చెంట్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ భారత్ పే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో భారత్ పే రీసెంట్గా ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేసింది. వాట్ ఈస్ దట్ ఇనిషియేటివ్ అంటే, విచ్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ప్లాన్. ఓకే, ఫ్రాడ్ ప్రొటెక్షన్ ప్లాన్ కాల్డ్ షీల్డ్. ఏ నేమ్తో అంటే షీల్డ్ అనే నేమ్తో ఫ్రాడ్ ప్రొటెక్షన్ ప్లాన్ని లాంచ్ చేశారు టు సేఫ్ గార్డ్ యూజర్స్ ఫ్రమ్ ఫ్రాడ్లెంట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఏదైనా ఫ్రాడ్ జరిగితే దిస్ ప్లాన్ ద్వారా మర్చెంట్స్కి భారత్ పే కంపెనీ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ 30 days ఫ్రీగా కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తుంది, అప్ టు 5,000 వరకు ఏదైనా ఫ్రాడ్ జరిగిన. అండ్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ మంత్ 19 rupees లెక్కన ఇఫ్ దే ఎన్రోల్, దే విల్ బీ ద ట్రాన్సాక్షన్స్ టు దేర్ మర్చెంట్ అకౌంట్ విల్ బీ ప్రొటెక్టెడ్ బై దిస్ పర్టికులర్ ప్లాన్ కాల్డ్ షీల్డ్. మర్చెంట్స్ ఏవైతే యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయో మర్చెంట్స్కి, ఆ ట్రాన్సాక్షన్స్ ఫ్రాడ్ నుంచి ప్రివెంట్ చేయడం కోసము భారత్ పే లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామే, ప్లానే షీల్డ్ అనే ఇనిషియేటివ్. ఏ ఆర్గనైజేషన్ అంటే భారత్ పే. దట్స్ అ 12th క్వశ్చన్. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము, ఓన్లీ ఉమెన్స్ కోసమే ఒక క్రెడిట్ కార్డ్ నేము టియరా, TIARA ఈ క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేసినటువంటి కంపెనీ ఏది అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ లిమిటెడ్. ఇట్స్ అ సబ్సిడరీ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా వేరు, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ లిమిటెడ్ వేరు. దిస్ బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ లిమిటెడ్ ఓన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ కింద లాంచ్ చేసినటువంటి క్రెడిట్ కార్డ్ నేమ్ ఏంటి అంటే టియరా క్రెడిట్ కార్డ్ ఫర్ ఉమెన్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 14th క్వశ్చన్. 14th క్వశ్చన్ ఏంటంటే, వరల్డ్లోనే ఫస్ట్ టైము స్టీల్ ఇండస్ట్రీలో టాక్సోనమీ ఆఫ్ గ్రీన్ స్టీల్ ఫర్ ఇండియా అని చెప్పి న్యూ గైడ్లైన్స్ రిలీజ్ చేసింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మినిస్టర్ హెచ్డి కుమారస్వామి. ఏంటి టాక్సోనమీ ఆఫ్ గ్రీన్ స్టీల్ ఫర్ ఇండియా అంటే, నార్మల్గా స్టీల్ ప్రొడక్షన్లో కోల్ని ఎక్కువ బర్న్ చేస్తారు, దాన్ని కోకింగ్ కోల్ అంటాం. కోకింగ్ కోల్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మీకు. దీని ఒక క్రిటికల్ మినరల్గా కూడా రికగ్నైజ్ చేయమని చెప్పి నీతి ఆయోగ్ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజ్ చేసింది. ఇంకా అది ఫైనలైజ్ అయితే అవ్వలేదు. ప్రజెంట్ అయితే మన ఇంట్లో 30 క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్, ఏ కంపెనీస్ అయితే, ఓకే, మన ఇండియాలో స్టీల్ని ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీస్ లైక్ JSW స్టీల్ ఒకటి, టాటా స్టీల్ ఒకటి, రాధా స్టీల్ ఒకటి, ఓకే, లైక్ దట్ ఒక స్టీల్ కంపెనీస్ తీసుకుందాం. ఒక టన్ను స్టీల్ని ప్రొడ్యూస్ చేయడానికి, ఒక ఫినిష్ అయినటువంటి స్టీల్ ఒక టన్ను ప్రొడ్యూస్ చేయడానికి ఎవ్రీ కంపెనీ ఎంత కార్బన్ ఎమిషన్స్ని ఎమిట్ చేస్తోంది అనే దాన్ని బేస్ చేసుకొని దిస్ గ్రీన్ రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ based upon the emissions from that particular steel production. Look at here. As per the new framework, green steel will be defined in terms of its emission intensity. It has set a limit of 2.2 tons of carbon dioxide emissions per ton of finished steel. That's the maximum allowable carbon emissions for the production of 1 ton of finished steel. Ento osari chuddam, just read the information. ఇది మ్యాక్సిమం నెంబర్. సపోజ్ ఒక కంపెనీ ఒక టన్ ఆఫ్ ఫినిష్డ్ స్టీల్ని ప్రొడ్యూస్ చేయడానికి ఓన్లీ 1.6 టన్స్ ఆఫ్ కార్బన్స్ని మాత్రమే ఎమిట్ చేసింది అనుకుందాం. దానికి 5 స్టార్ రేటింగ్ ప్రొవైడ్ చేస్తారు. అదే 1.6 టన్స్ నుంచి 2.0 దట్స్ 2 టన్స్ వరకు కార్బన్స్ని ఎమిట్ చేస్తే 1 టన్ ఆఫ్ ఫినిష్డ్ స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి 4 స్టార్ రేటింగ్ ఇస్తారు. 2 టన్స్ నుంచి 2.2 టన్స్ ఆఫ్ కార్బన్ కానీ ఎమిట్ అయితే 3 స్టార్ రేటింగ్ ఇస్తారు. ఇలా రేటింగ్ బేస్ చేసుకొని ఆ స్టీల్కి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అని,
అట్ ద సేమ్ టైం ఆ స్టీల్ ప్రొడక్షన్ చేస్తున్నటువంటి కంపెనీస్కి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఫస్ట్ టైం వరల్డ్లో ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, అండ్ ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ ది అవర్ గవర్నమెంట్ టార్గెట్ ఆఫ్ 2070 నెట్ జీరో ఎమిషన్. ఓకే, రైట్. దట్స్ 14th క్వశ్చన్. సింప్లీ 14th క్వశ్చన్ ఏంటంటే, which of the following points are correct with respect to the launch of this is the initiative taxonomy of green steel for India. ఓకే, ఇక్కడ న్యూఢిల్లీలో ఫస్ట్ వన్ కుమారస్వామి, కర్ణాటక పర్సనాలిటీ హెచ్డి కుమారస్వామి, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ unveiled taxonomy of green steel for India and New Delhi. India becomes the first country in the world to launch a taxonomy for green steel. That's the one important thing you should remember. This launch reaffirmed India's commitment to decarbonize the steel sector, which also in alignment with the net zero emission intensity target by its 2070. మనం 2040కి అచీవ్ చేయలేం, 2070. That's a wrong one. And next thing, the newly released taxonomy has classified green steel into 3 main star rating categories: 5 star, 4 star, 3 star green rated steel. Okay, so only here A and C correct. So option 2 is the correct answer. Okay, that's the 14th question. Next, 15th question. That's the last question of part 1 discussion. Look at here. నరేంద్ర మోడీ రీసెంట్గా ఉత్తరప్రదేశ్ని విజిట్ చేశారు, అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచే కుంభమేళా స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మహాకుంభమేళా స్టార్ట్ అవుతుంది. ఇది వీటి గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఎవరైతే భక్తులు ఉంటారో ద పిల్గ్రిమ్స్, కుంభమేళాను విజిట్ చేయడానికి వెళ్తున్నటువంటి పిల్గ్రిమ్స్కి సపోర్ట్ ప్రొవైడ్ చేయడం కోసం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చాట్ బోర్డ్ని లాంచ్ చేశారు. దాని పేరే కుంభ సహాయక్ అండ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్లూడ్ అయ్యేలా అలా నేమ్ పెట్టారు, కుంభ సహాయక్. ఓకే, ఇది 24/7 బేసిస్. దిస్ మెనీ లాంగ్వేజెస్ లైక్ హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, మరాఠీ, ఈ లాంగ్వేజెస్లో పిల్గ్రిమ్స్కి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో కుంభమేళా భక్తుల కోసము, ఇన్ఫ్యాక్ట్ మహాకుంభమేళా ఈవెంట్ ఇది. రీసెంట్గా నరేంద్ర మోడీ లాంచ్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చాట్బోట్ నేమ్ ఏంటి అంటే కుంభ సహాయక్. నో, ఒకసారి ఈ కుంభమేళాస్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లోనే చెప్పా. అండ్ లుక్ అట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. 2025లో జరగబోతున్నటువంటి కుంభమేళా ఇది మహాకుంభమేళా ఎవ్రీ 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. 144 ఇయర్స్కి ఒకసారి అంటే నెక్స్ట్ మహాకుంభమేళా 2025 ప్లస్ 144 కలిపితే 9, 6, 2 అంటే అప్పటికి మనం బ్రతుకుంటాము. 2169లో వస్తుంది మహాకుంభమేళా. 12 కుంభమేళాస్ కలిపితే పూర్ణ కుంభమేళా అంటే 12 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. 12 కుంభమేళాస్ కలిపితే మహాకుంభమేళా వస్తుంది. ఇది లాస్ట్ టైం 2045 మైనస్ 2025 రైట్, 2025 మైనస్ 144 సబ్ట్రాక్ట్ చేస్తే ఓకే, దిస్ ఈజ్ లైక్ 1881లో వచ్చింది లాస్ట్ టైం మహాకుంభమేళా. అండ్ నౌ 2025లో, దెన్ నెక్స్ట్ 2169లో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ పవిత్రమైనటువంటి మహాకుంభమేళాను మిస్ అవ్వకూడదు అనుకుంటే యూ కెన్ విజిట్ దిస్ ప్రయాగరాజ్. గంగా, యమున, సరస్వతి కలయికలో ప్రయాగరాజ్ ఉంటుంది. అక్కడే మహాకుంభమేళా. ఏ స్టేట్లో అంటే ఉత్తరప్రదేశ్లో. ఓకే, మహాకుంభమేళా జరిగే లొకేషన్ ఓన్లీ ఒక చోట మాత్రమే, అదే ప్రయాగరాజ్. రివర్ నేమ్స్ గంగా, యమున, సరస్వతి, స్టేట్ ఉత్తరప్రదేశ్. ఇయర్ 2025. అండ్ నార్మల్గా కుంభమేళాస్ 4 ఉంటాయి. ఆ కుంభమేళాస్ ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి జరుగుతూ ఉంటాయి ఆ పర్టికులర్ లొకేషన్స్లో. సో ఆ ఆర్డర్ చూస్తే ఇప్పుడు ప్రయాగరాజు యూ కెన్ కన్సిడర్ ఇట్స్ ఏ మహాకుంభమేళా అండ్ కుంభమేళా ఆల్సో. నాసిక్ నెక్స్ట్ 2027లో, 28లో, 33లో. ఆర్డర్ వైజ్ చూస్తే లైక్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓన్లీ నార్త్, వెస్ట్ మళ్ళీ ఇలా రిటేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రయాగరాజ్ 2025, నెక్స్ట్ నాసిక్ 2027, దెన్ ఉజ్జయిని మధ్యప్రదేశ్, అండ్ ద వన్ మోర్ ఈస్ హరిద్వార్ ఉత్తరాఖండ్. ఓకే, రెస్పెక్టివ్ ఇయర్స్ యూ కెన్ సీ. ప్రయాగరాజ్ 25 ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాసెస్లో కూడా. నాసిక్ 27, ఉజ్జయిని 28, హరిద్వార్ 33. ఓకే, అండ్ రెస్పెక్టివ్ రివర్స్
హరిద్వార్లో గంగా రివర్, ఇట్స్ ఇన్ ఉత్తరాఖండ్. అండ్ ఉజ్జయిని మధ్యప్రదేశ్, షిప్రా రివర్, ఇది కుంభమేళా, ఇది కుంభమేళానే. అండ్ నాసిక్ గోదావరి రివర్, కుంభమేళా. అండ్ లెట్ మీ క్లియర్ వన్ మోర్ థింగ్, మహాకుంభమేళా జరిగే లొకేషను ప్రయాగరాజు. పూర్ణ కుంభమేళా అంటే వన్స్ ఇన్ ఎవ్రీ 12 years, ఆల్ ద 4 లొకేషన్స్. ఆర్డర్ వైజ్ చూస్తే ప్రయాగరాజు, నాసిక్, ఓకే, ఉజ్జయిని, దెన్ హరిద్వార్. ఇవి పూర్ణ కుంభమేళాస్. రెస్పెక్టివ్ ఇయర్స్ 2025 ఇది మహాకుంభమేళా ఇన్ఫాక్ట్, అండ్ 2027 నాసిక్, 2028 ఉజ్జయిని, 2033 హరిద్వార్. రివర్సు ఇది గంగా, యమున, సరస్వతి, గోదావరి, షిప్రా, గంగా. నెక్స్ట్ అర్ధ కుంభమేళా 6 yearsకి ఒకసారి జరుగుతాయి. అర్ధ కుంభమేళా ఎక్కడంటే ప్రయాగరాజు, హరిద్వార్, ఈ 2 చోట్ల మాత్రమే అర్ధ కుంభమేళా జరుగుతుంది. అండ్ మాఘ కుంభమేళా, MAGH, మాఘ కుంభమేళా ఇది 1 yearకి ఒకసారి జరుగుతుంది, ఓన్లీ ప్రయాగరాజ్లో. ఇవి part 1, and still 2 more parts we'll discuss in next classes. Thank you. Right.